నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. సో నేను రాజశేఖర్. సో ఈరోజు మనతో పాటు ఒక మూవీ టీం ఉంది, భీమదేవరపల్లి బ్రాంచ్. సో ఆ సినిమా ఇప్పుడు మంచి సక్సెస్ అవుతుంది. ఆ బ్రాంచ్ యొక్క పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది అనమాట. సో మంచి ఆర్గానిక్ టాక్ తెంచుకుంది. అంటే ఒక సహజమైనటువంటి ఒక పాయింట్ తీసుకొని సాధారణంగా ఒక చిన్న మిస్ మ్యాచ్ అయితే ఎలా ఉంటుంది అంటే బ్యాంకులో మనకి సాధారణంగా అకౌంట్లు ఉంటాయి. ఆ అకౌంట్లో చిన్న ఏదైనా మార్పు జరిగి డబ్బులు ఒకవేళ మన అకౌంట్లో పడితే ఎలా ఉంటుంది. సో సహజంగా అంటే మనకు అనిపించదు ఒకవేళ అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక పాయింట్ తీసుకొని సో అందులో హిలేరియస్గా చాలా చాలా మంచి ఫన్ క్రియేట్ చేసుకొని సో అండ్ రమేష్ చెప్పాలి గారు సూపర్గా డైరెక్ట్ చేశారనమాట. సో సినిమా ఇప్పుడు సక్సెస్లో ఉంది. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి మనతో పాటు టీం కూడా రెడీగా ఉన్నారు. అండ్ అంజబాబు గారు అండ్ ఇంకొక సుబ్బారావు గారు ఉన్నారు. సో ఆ క్యారెక్టర్లు ఏంటి చూద్దాం. సర్పంచ్ గారు ఒకరు ఉన్నారు, ఇంకా జంపన్ గారు ఉన్నారు. సో మనం మాట్లాడదాం మూవీ విశేషాలు. ముందుగా నమస్తే అండి. నమస్తే, కంగ్రాచులేషన్స్. మూవీ సక్సెస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా కూడా చాలా బాగుంది. అండ్ ఒకటి ఫన్, నవ్వుకొని బయటకు రావచ్చు ప్రశాంతంగా సినిమా చూసాక. ఒక పాయింట్, సాధారణ పాయింట్తో నవ్వుకొని హ్యాపీగా రావచ్చు అనమాట. సో ఎలా ఉంది అసలు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఏదైతే అనుకున్నాం అది ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. ఆడియన్స్ అయితే చాలా పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఇంకోటి ఇంకా రివ్యూ రేటింగ్ కూడా 3.75 అట్లా మంచి రేటింగ్ వచ్చింది. ఆ సందర్భంగా సక్సెస్ మీట్ కూడా పెట్టుకున్నాం. అందులో ఒకే రోజు 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి మనకు. అంటే ఇంత కాంపిటీషన్లో కూడా సక్సెస్ అవ్వడం, సక్సెస్లో ఇంకో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఒక డౌట్ ఉంటుంది, సో సినిమా థియేటర్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మీకు ఇవ్వాల్సిన పాజిటివ్ ఆ హిలేరియస్గా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. సినిమా సూపర్ ఉందని హ్యాపీగా రివ్యూస్ కూడా మనం చూసాం. సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు చెప్పండి సుబ్బారావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మీ పేరు నా పేరు రాజశేఖర్ అండి. ఓకే. అండ్ తర్వాత ఏంటంటే పిలిచేది కూడా మీరు సుబ్బారావు అన్నారు. యాక్చువల్గా శుభోదయం సుబ్బారావు. శుభోదయం సుబ్బారావు గారు. ఓకే. అదే రాజశేఖర్ అనేది మా తల్లిదండ్రులు పెట్టిన పేరు అయితే కలాము తల్లి నన్ను బ్లెస్ చేస్తే ఇచ్చిన నేమ్ అది శుభోదయం సుబ్బారావు అన్నది. భరత్ అనే మూవీలో అది అంతే మహేష్ బాబు గారితో ఆయన అంటుంటారు కదా అంతఃకరణ సుత్త డైలాగ్తో. పెద్ద సినిమా చిన్న సినిమా అన్న కాన్సెప్ట్ లేదండి. ఇప్పుడు కంటెంట్ బాగుంది, ఆడియన్కి కనెక్ట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే రిసీవ్ చేసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. సో అలాగే మనం ఇది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వెరీ రీసెంట్లీ మనం బలగం కూడా చూసాం. సేమ్ అదే ప్యాటర్న్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ప్రాపర్ అంటే ఇట్స్ లైక్ ఏంటి రియల్ ఇన్సిడెంట్ అండి. యాక్చువల్ ఇది ఎక్కడో నార్త్ ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాని పాయింట్ చుట్టూ ఒక లవ్ స్టోరీ, ఒక కామెడీ ట్రాక్, ఒక మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు, ఒక చిన్న ఇష్యూ జరిగితే అది ఎవరి మిస్టేక్ అయినా జరగవచ్చు. అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వేరే వాళ్ళ ద్వారా మనం ఇంపాక్ట్ అవుతున్నాము. ఒక విలేజ్లో ఒక మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయిందన్న దీని మీద ఉంటుంది. సో అది కథ ఆల్రెడీ మీరు అందరూ చూసారు. కమింగ్ టు సక్సెస్ చూసుకుంటే ఏంటంటే హానెస్ట్లీ ఏంటంటే ఈ టీమ్ రమేష్ చెప్పాల గారు కానీ, మన ప్రొడ్యూసర్స్ లతా గారు కానీ, అలాగే నరేంద్ర గారు కానీ ఈ రేంజ్ వరకు ఇలాంటి మూవీస్ని థియేటర్ వరకు తీసుకొచ్చారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థియేటర్స్లోకి రావడం అనేది హ్యూజ్ సక్సెస్. దానికి సపోర్ట్ చేసిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అన్నది మనం అంటే లైక్ టీమ్ తరపున డెఫినెట్లీ మేము ఏంటంటే చాలా ఎక్నాలెడ్జ్ చేయాలండి. అండ్ నాకు ఇంకొక ఫీలింగ్ నాకు గర్వంగా పడేది ఏంటంటే మైత్రి మూవీస్ అనేది నా హోమ్ బ్యానర్ అనమాట. అంటే లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 6 ప్రాజెక్ట్స్ చేశాను నేను. స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పినే కానీ, తర్వాత మన ఏంటది పుష్ప 1, పుష్ప 2, సర్కార్ వారి పాట, తర్వాత నెక్స్ట్ ఇన్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు రిలీజ్ చేయడం అనేది వాళ్ళు కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు డిస్ట్రిబ్యూషను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ తర్వాత ఇలాంటి కంటెంట్ మూవీ ఉన్న మూవీని ఏముందంటే తీసుకురావడం థియేటర్స్లో అంటే లైక్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంది, అన్ని మల్టీప్లెక్సెస్లో వచ్చినాయి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా వచ్చినాయి. సో ఎక్కడ చూసినా ఏంటంటే పాజిటివ్ రివ్యూస్ అని, ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూ. అంటే ఇట్స్ లైక్ అన్ని యాంగిల్స్ ఉన్నాయి. అంటే లైక్ ఒక మన ప్రాపర్ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. ప్రతిదీ ప్రాపర్ ఇట్స్ లైక్ ఫుల్ మీల్స్ అనమాట. అంటే మనం వెళ్ళి చూసిన తర్వాత ఎవరు ఈ పాయింట్ లేదు అది లేదని ఇది లేక కాకుండా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. దాని తగ్గట్టుగా సడన్గా మళ్ళీ ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అంటే ఒక విలేజ్లో జరిగే ప్రాపర్ ప్రతి క్యారెక్టర్. తర్వాత ఇది ఏంటంటే అంటే లీడ్స్ మెయిన్ అంజీ, తర్వాత మన ఎవరెవరు ప్రసన్న, తర్వాత ఏంటంటే అబ్బి, రూపా, వీళ్ళు ముగ్గురు లీడ్ క్యారెక్టర్స్ చేసిన. నాకు సంబంధించి అయితే ప్రతి క్యారెక్టర్కి ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ ఇంపార్టెన్స్. మీకు అందుకే పోస్టర్స్లో చూస్తే మీరు మొత్తం మ్యాక్సిమం కుదిరినంత వరకు అందరినీ అంటే డిఫరెంట్ పోస్టర్స్లో అన్ని క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేశారు. సో ఇట్స్ ప్యూర్లీ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. అండ్ దాని తగ్గట్టుగానే ఒక మనం చూస్తే ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ సిటీలో ఉంటున్నాం కదా, విలేజ్లోకి వెళ్ళిపోతాం. అరే ఆ ఇన్సిడెంట్ ఇలా ఉన్నది, మనం భీమదేవరపల్లిలో ఉన్నాం అంతే. మనం ఏమైనా దాని గురించి డిస్కస్ చేసుకుంటే అదే ఫీల్ అవుతారు ఎవరైనా. ఒక ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అదే ఫీల్తో అందరూ బయటకు వచ్చి అలాగే రివ్యూ చేస్తున్నారు. సో అంటే లైక్ ఈ ప్యాటర్న్ ఆఫ్ మూవీలో అండ్ మీకు ఏంటంటే రమేష్ గారిది సెకండ్ ప్రాజెక్ట్ అండి. ప్రొడ్యూసర్స్ డెబ్యూ ప్రొడ్యూసర్స్
మిగతా మ్యాక్సిమం ఆర్టిస్టులందరూ ఏంటి డెబ్యూ, అంటే లైక్ ఏంటంటే ప్రయత్నిస్తూ ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న ప్రయత్నాలు చేస్తూ ఫైనల్లీ ఏంటంటే జబర్దస్తులు ఉన్నాయి ఉందంటే 1 or 2 మెంబర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు చేసిన మెయిన్ లీడ్స్ అందరూ ఇప్పుడు అంజిగా నాకు తెలిసి 2009 నుంచి థియేటర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు. ఎప్పటి నుంచి 2006 వాటెవర్ ఎప్పటి నుంచి అంత లైన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 years దగ్గర నియర్ టు 15 years నుంచి చేస్తున్నారు. థియేటర్ బ్యాక్గ్రౌండ్ మంచి అంటే లైక్ పెద్ద పెద్ద ప్లేస్ చేశారు. రవీంద్రబాద్లో ఎన్నో ప్లేస్ చేశారు. అలాంటిది ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో రావడం అన్నది చాలా ఏదైనా తర్వాత ఊరికనే పెట్టలేదండి ఆర్గానిక్ అనేది. ఆర్గానిక్ అంటే దాని అర్థం ఏంటి యాక్చువల్గా ఏంటంటే వెరీ న్యాచురల్గా ఉండేది. ఇప్పుడు మన దీంట్లో చూస్తుంటే ఏది అంటే ఫోర్స్ఫుల్గా పెట్టకుండా అంటే మనం మాన్యువల్ ఎఫర్ట్ ఏం లేకుండా ఆటోమేటిక్గా సహజత్వం న్యాచురాలిటీ ఉండదు అన్నది. సో దాని తగ్గట్టుగానే ఎప్పుడు మాకు ఏంటంటే ఆర్గానిక్ మూవీ ఆయన కూడా ఏంటంటే ఆర్గానిక్ డైరెక్టర్ అని పిలిచి చెప్పేవాళ్ళం. అలాగే దీని కూడా ఏంటంటే ఆర్గానిక్ హిట్, ఎందుకంటే దీని కూడా ఏంటంటే ఎక్కడ అంటే లైక్ ఏంటంటే దీన్ని హిట్ చేయాలి, దీన్ని హైప్ తీసుకోవాలనే ప్రాసెస్ ఎక్కడా లేకుండా ఒక నార్మల్ కంటెంట్ అండ్ మూవీని తీసుకెళ్లి థియేటర్లో రిలీజ్ చేశారండి. సో దాని తగ్గట్టుగానే రెస్పాన్స్ వచ్చింది. సో హ్యూజ్ రెస్పాన్స్ అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీకి, ఈ కంటెంట్ ఉన్న మూవీకి ఇలా రెస్పాన్స్ చేశారు అసలు ముందు కంటెంట్ మాకు చేస్తున్నప్పుడే మనకు ఒక వైబ్ అనేది వస్తుంది, పాజిటివ్ వైబ్ మనకి చేసేటప్పుడు అనిపిస్తుంది. సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. ఒక ఊర్లో కంప్లీట్ ఒక ఊర్లో చేసాం. నాకు తెలిసి ఒక 30-35 days అదే ఊర్లో ఉన్నాం మోస్ట్లీ. ఆ ఊరిని ఎంజాయ్ చేస్తూ ఆ సినిమాని కూడా ఎంజాయ్ చేస్తూ చేసినాం. అయితే మధ్యలో డెబ్యూ ప్రొడ్యూసర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో మాకు కూడా ఐడియా లేదు. లక్కీ ఏంటంటే సడన్గా సినిమా థియేటర్లోకి వస్తుంది. ఇంకోటి మైత్రి మూవీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నసరికి ఇంకా అయిపోయిందిరా సక్సెస్. అక్కడే సగం సక్సెస్ సాధించినాం. అంటే వాళ్ళు తీసుకోవడంలోనే ఇన్సెంటివ్, ఆ సినిమా బాగుంటేనే తీసుకుంటారనే పాజిటివ్ మాకు వచ్చేసింది. అంటే ఆబ్వియస్లీ మైత్రి మూవీస్ లో అంటే మీరు ప్రాజెక్ట్స్ మామూలు ప్రాజెక్ట్స్ కాదు, వాళ్ళంటే చేసిన ప్రాజెక్ట్స్ నెక్స్ట్ పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా మూవీస్ అనుకోండి. ఇంకా మన మాటలో చెప్పాలంటే పాన్ ఇండియా అంటే మనం అంటే ఆ మూవీస్ అన్ని కూడా ఇప్పుడు పుష్ప వాళ్ళు చేసినవన్నీ పాన్ ఇండియా లైక్ క్లాసిక్ మూవీస్. ముందు నుంచి చూసుకుంటే ఒక శ్రీమంతుడు, జనతాగర్ ఇవన్నీ అలా ఉంటాయి. అంటే అవన్నీ ప్రాపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని 100 crore క్లబ్ రీచ్ అయినవి. అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ మీకు తర్వాత ఫ్యూచర్ లో కూడా మీకు ఏంటంటే కంప్లీట్లీ ఈవెన్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా అడ్వాన్స్ ఇవ్వడం అన్ని జరిగింది. సో అలాంటి బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి అండ్ ఇలాంటి కంటెంట్ ఉంటుంది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సక్సెస్. అంటే ఊరికనే తీసుకోరు కదండి, ఇప్పుడు ఏ సినిమా పడితే ఇప్పుడు వాళ్ళు తీసుకోరు కదా, వాళ్ళ అంటే బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ కంటెంట్ ఉండి వాళ్ళు తీసుకున్నారు. మా బ్రాంచ్ భీమదేవరపల్లి బ్రాంచ్ కి ఆ బ్రాండ్ పడడం అనేది చాలా గొప్ప విషయం. అట్లా ఆ బ్రాండ్ తోటి సినిమాలు కూడా ప్రేక్షకులు బాగా నచ్చింది వాళ్ళకి. అది రెండో బ్రాండ్. ప్రేక్షకులే దేవుళ్ళు, వాళ్ళకి నచ్చితేనే సినిమా సక్సెస్. ఇప్పుడు అల్టిమేట్లీ ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చాలి. ప్రేక్షకులకు నచ్చడం అనేది ఇంకో బ్రాండ్. 2 బ్రాండ్లు యాడ్ అయినాయి దేవరపల్లి బ్రాంచ్కి. మూడో బ్రాండ్ ఏంటంటే రివ్యూ రేటర్స్ అందరూ 3.75 అట్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ 5. అంటే ముక్త కంఠంతో ఒకేసారి ఇది ఎనానమస్ గా హిట్ అంటే మీకు నార్మల్ ఎక్కడ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడో చోట ఎవరైనా ఏంటంటే ఎంత బాగున్నా ఎక్కడ క్రిటిక్స్ అనేది ఉంటారు. మూవీ క్రిటిక్స్ అనేది క్రిటిక్స్ కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం అనేది అంటే నాకు పర్సనల్గా అనిపించింది. అంటే ఒకేసారి 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఆ సినిమాలో మీకు ఎక్కడ చూసినా కూడా భీమదేవరపల్లి బ్రాంచ్కి పాజిటివ్ టాక్, సో హ్యాపీగా నవ్వుకొని రావచ్చు సినిమాకి. ఈ టాక్ అయితే మాత్రం వచ్చింది. మేము చూసినప్పుడు కూడా అంటే పక్కన కూర్చొని ఒక క్యారెక్టర్లో ఇప్పుడు మాకు తెలిసిన క్యారెక్టర్ ఎలా ఉంటుందో సో అక్కడ ఉన్న ఫీల్ మనకి కల్పించేలాగా డైరెక్టర్ కానీ అసలు ఒక్కొక్కరు అందరి గురించి కూడా చెప్పాలంటే చాలా బాగా చేశారు. అండ్ జంపన్ గారు మీరు అసలు ఏంటి అసలు మీ అకౌంట్లో నిజంగా ఎప్పుడు డబ్బులు పడ్డాయి మాకు డౌట్ వస్తుంది. అసలు జీవితం ఇట్లా సడన్గా ఏం పడలే కానీ సినిమాలో పడ్డది. సినిమాలో పడితే మనం ఊరుకుంటామా? ఖర్చు పెట్టుడే ఎంజాయ్ చేసుడే. ఎంజాయ్ చేసినామంటే ఇంకా బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారా? కట్రాబాయ్ అన్నారు, అయిపోయింది. ఇంకా దీని చుట్టూ నడుస్తుంది కథ. ఆల్రెడీ కథ ఎలా ఉందో మనకు అర్థమైపోయింది. మీ యాక్టింగ్ కూడా ఏంటి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ లా కంప్లీట్గా అంటే మన ఇంటి పక్కలో జరిగే కథని మనం పక్కన తొంగి చూస్తే ఎట్లా ఉంటుందో సినిమా కూడా సేమ్ అదే ఫీల్ కలిగించింది. ఎస్ మీరు చేయడానికి అంటే ఈ క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్లో చేయడానికి మీకు అంటే ఇన్పుట్స్ ఎక్కడి నుంచి డైరెక్టర్ గారు ఇచ్చారా ఎట్లా? అది అంటే ఇక్కడ ఫస్ట్ డైరెక్టర్ గారు ఇన్పుట్స్ ఇచ్చారు. డైరెక్టర్ గారు స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం ప్లస్ అయింది ఏంటంటే నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, థియేటర్ చదువుకున్నాను కాబట్టి కొంత క్యారెక్టర్ని అనలైజ్ చేయడం,
క్యారెక్టర్ రీసెర్చ్ చేయడం, దీన్ని ఎట్లా చేయాలి, ఒక ఊరిలో ఒక అమాయకుడు సడన్గా వాని అకౌంట్లో డబ్బులు పడితే వాడు ఖర్చు చేస్తే తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, సడన్గా వానికి ఏమీ లేని అకౌంట్లో డబ్బులు పడితే వాని రియాక్షన్ ఎట్లుంటుంది అనేది నేను కొంత రీసెర్చ్ చేసిన, కొన్ని సినిమాలు చూసిన, కొంచెం బుక్స్ చదవడము, కొంత ఆల్రెడీ నాకు కొన్ని ఇన్స్పుట్స్ డైరెక్టర్గా రమేష్ చెప్పాల గారు ఇవ్వడము, నా ఆల్రెడీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్గా చేసి ఎట్లా చేయాలి, ఆ క్యారెక్టర్ పరకాయ ప్రవేశం ఎట్లా చేయాలి, ఇంకో క్యారెక్టర్ చదివి దీనికి ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలని కొంచెం ఈజీ అయింది. అట్లా నాకు చాలా బాగా చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు రివ్యూ రైటర్స్ అందరూ కూడా అంజిబాబు గారు బాగా చేశారు, అంజిబాబు కరెక్ట్గా ఈ క్యారెక్టర్ జంపన్న క్యారెక్టర్కి న్యాయం చేశారని అందరు రాస్తున్నారు. చాలా వెరీ హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇంత న్యాయం చేయడానికి కారణం మీకు ముందు డైరెక్టర్గా న్యాయం చేశారు. అసలు మిమ్మల్ని ఎలా తీసుకున్నారు? అసలు మీరు అంటే చాలామంది తీసుకోవచ్చు, అంటే మాకున్నదండి, కానీ మిమ్మల్ని ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్కి మిమ్మల్ని షూటబుల్ అనుకుని సెలెక్ట్ చేయడం గల రీజన్ ఏంటి అనేది, అంటే డైరెక్టర్ మీకు ఏమైనా ర్యాపో ఉందా, లేకపోతే అసలు ఎలా జరిగింది, అసలు క్యారెక్టర్కి ఎలా సెలెక్ట్ అయ్యారు? అంటే ఏమైనా ముందు ఆడిషన్స్ అయ్యాయి? అంతకుముందు అసలు రమేష్ చెప్పల గారికి నాకు ఇంత కూడా పరిచయం లేదు. సడన్గా ఒక ఫ్రెండ్ ద్వారా రెఫర్ అయింది. మన సంతోష్ బాలన్న రమేష్ చెప్పల సార్కి నా పంపించాడు, కేపీ అన్న పంపిస్తే సరే ఒకరోజు ఆడిషన్ పిలిచిర్రు, పోయినా ఆడిషన్ ఇచ్చిన కామన్గా ఇస్తే సరే బాగుంది. వాళ్ళు అప్పటికే వెతుకుతున్నారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి, వెతుకుతున్నారు, బాగుంది రేపు రా స్టోరీ మొత్తం చెప్తా అన్నాడు. సరే మా అయితే ఇందులో ఒక 4 సీన్లు క్యారెక్టర్ చేసినంత ముందు ఇప్పుడు ఒక 10 సీన్లు ఉండొచ్చు. స్టోరీ చెప్తున్నారంటే అంతే ఉంది, ఒక 10-15 సీన్లు ఉండొచ్చు, బాగానే ఉంటుంది అని వెళ్ళిన. స్టోరీ చెప్పాడు, చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది, మస్తు సార్, ఇది చాలా ఆర్గానిక్గా ఉంది. ఎందుకంటే రూటెడ్ సినిమా, ఇంకా చాలా ఫన్ ఉంది, ఒక ఎమోషనల్ ఉంది, అసలు ఊరు జీవితాలు ఉన్నాయి, ఎంత బాగుంది సార్ సినిమా, మస్తుంది సినిమా అనుకుని ఇంకా అరే దీనికి ఒక మంచి ఎవరన్నా పడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సరే ఒక ఫోటోషూట్ లాంటివి చేద్దాం, ఇప్పుడు టైం ఉందా అన్నాడు. ఉంది సార్ అన్న. అరే జంపన్న క్యారెక్టర్కు ఫోటోషూట్ అట్లా ఒకసారి డ్రెస్ వేయండి అన్నాడు. జంపన్న క్యారెక్టర్ నాకెందుకు సార్ అన్నాడు. అరే జంపన్న క్యారెక్టర్ కదా నువ్వు చేసేది అన్నాడు. అప్పటి వరకు మీకు సినిమా కోసం వచ్చాను, ఆడిషన్ కోసం వచ్చాను, నాకు నచ్చింది అంటే ఆయన నాకు చెప్పినా అనుకున్నాడు, కానీ నేను దాన్ని అనుకోలేదు, వెళ్ళలేదు. నాకు చెప్పాడు కానీ నేను వెళ్ళలేదు. నాకు సరే ఆ క్యారెక్టర్ మనకు మెయిన్ లీడ్ సినిమా మొత్తం నడిపించే క్యారెక్టర్ మనకెందుకు ఇస్తారులే అనే ఉద్దేశంతో ఉన్నా. తర్వాత లేదు నేను ఇలాంటి క్యారెక్టర్ కోసం వెతుకుతున్నాను. నేను అంటే ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే కొంచెం యాక్టింగ్ వైపు కానీ కొంచెం రీసెర్చ్ ఉంటుంది, కొంచెం నాకు హీరోలా కనపడొద్దు, సాధారణ ఊర్లో ఉండే వ్యక్తిలా కనిపించాలి, మళ్ళా ఒడ్డు పొడుగు హైటు హీరో లుక్కులు ఉంటే కూడా మళ్ళీ సినిమాటిక్ అయిపోతుంది, నాకు అది అస్సలు వద్దు. ఒక వ్యక్తి ఊర్లో ఎట్లుంటాడు, ఓకే అందం బిందం సందం అవసరం లేదు, ఒక వ్యక్తి ఎట్లుంటాడు ఊర్లో, సడన్ ఒక సామాన్య అకౌంట్లో డబ్బులు పడితే ఎట్లుంటాయి, వాడి ఫీలింగ్స్ ఎట్లుంటాయి, తర్వాత వాడి బాధలు ఎట్లుంటాయి, నాకు చాలా అంటే సినిమా చూసినట్టు ఉండొద్దు, నాకు ఒక జీవితాన్ని చూసినట్టు ఉండాలని నాకు చెప్పిండు. ఇది కదా అంటే ఒక దర్శకుడి తపన, ఒక రైటర్ యొక్క ఆలోచన విధానం ఒక తపన, ఆయన రైటర్ డైరెక్టర్ కదా, ఓకే ఇది కదా అసలు జనాలకు నచ్చే కథలు, జనాల కథలు, ఊరు కథలు, అంటే మన చుట్టుపక్కల జరిగే కథలు కదా చెప్పినప్పుడే కదా జనాలు దానికి యాక్సెప్ట్ అయ్యి ఇది నా కథను ఓన్ చేసుకొని దాన్ని ఆదరించి కరెక్ట్ అవ్వడము అనిపించింది. సక్సెస్ అయింది. అండ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సుబ్బోదేన్ సుబ్బారావు గారు, అసలు ఏంటి అసలు మీ క్యారెక్టరైజేషన్స్ చాలా ఉంటాయి, మరి అసలు ఈ సినిమాకు మీరు అంటే మిమ్మల్ని చూడగానే ఆ గాంభీర్యం అంతా కనిపిస్తుంది సర్పంచ్ గారుగా. సో అసలు ఈ సినిమాకి ఎలా సెలెక్ట్ అయ్యారు, అసలు ఏంటి దానికి సంబంధించిన కథ ఏంటి చెప్పండి. మన భీమదేవరపల్లి బ్రాంచ్ ఎడిటర్ ఉన్నారండి బొంతుల నాగేశ్వరరెడ్డి గారు అని. ఆయనది నాది లాంగ్ టైం నుంచి జర్నీ అనమాట. ఆల్మోస్ట్ 10 years నుంచి మొత్తం 7-8 years ట్రావెల్ అవుతున్నాము. సో సడన్గా ఆయన ఫోన్ చేసి ఇలాగా రమేష్ చెప్పల గారు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి, మీరు ఒకసారి ఆయన్ని టచ్లోకి వెళ్ళండి అని చెప్పారన్నమాట. సరే సిమిలర్గా ఒక రమేష్ గారికి మాట్లాడితే సరే పిక్స్ పెట్టండి, జనరల్గా ఏంటంటే ఆయన కాకపోతే అందరినీ సర్జీ అంటుంటారు, పిక్స్ పెట్టండి సర్జీ అన్నట్టు అన్నారు. పెట్టిన తర్వాత ఓకే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఏంటంటే ఇది ప్రాపర్ హార్డ్ కోర్ తెలంగాణ డైలెక్ట్ అండి. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న తెలంగాణ యాక్సెంట్ ఒకలా ఉంటుంది, ఇంటీరియర్కి వెళ్తే ఒకలా ఉంటుంది. ఇది పర్టికులర్గా ఒక ఊరు రిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఒక పర్టికులర్ ఉంటుంది. సో అదొక్కటే ప్రాబ్లం అండి సర్జీ, లేదంటే పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ మీరు ఎలా ఉన్నారు, యాజ్ ఇట్ ఈస్ అలా ఉన్నారు,
ఆ సర్పంచ్ నాకు ఆ సర్పంచ్ క్యారెక్టర్కి ఫ్యూచర్స్ ఎలా కావాలో యాజ్ ఇట్ ఈస్ మీరు ఉన్నారు, సో ఇంకా వేరే చేంజెస్ ఏం అవసరం లేదు, బట్ అది ఒక్కటే ఆలోచిస్తానని చెప్పి నేను చెప్పేసరి ఒకసారి చూద్దాము అని చెప్తే, నా ఇంత ముందు ఆల్రెడీ అంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి, తెలంగాణ డైలెక్ట్తో చేసింది చాలా ప్రాజెక్ట్స్ నేను చేశాను. వెరీ రీసెంట్లీ దసరా కూడా చేయడం జరిగింది. అదే ఎస్ఐ క్యారెక్టర్, నాని గారిని ఎస్ఐ క్యారెక్టర్ ఉంది కదా, అరెస్ట్ సాయి కుమార్ గారితో ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, సాయి కుమార్ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత నాని గారిని టార్చర్ చేయడం ఉంటుంది, అలాగే క్లైమాక్స్ లో ఏంటంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళమని ఉంటాయి కదా. సో అది అప్పటికి ఇంకా దసరా అప్పటికి షూట్ కూడా అవ్వలేదు, వేరే కొన్ని కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసాం ఆల్రెడీ తెలంగాణ డైలాగ్తో. అవి చూడ తర్వాత ఏంటంటే ఒక చిన్న రిఫరెన్స్ డైలాగ్ పంపించారు, ఒకసారి చేసి ఆఫీస్ కూడా రమ్మని చెప్పలా, ఒకసారి అదేమన్నా చిన్న మీరు ఒకసారి డైలాగ్స్ నెరేట్ చేయను, సో పంపించాను, ఇమీడియట్గా ఓకే అనుకున్నారు. అదే ఈ క్యారెక్టర్ కూడా చాలా ఆప్షన్స్ చూసుకున్నారు, యాక్చువల్లీ చూసుకున్నారు. ఫైనల్ ఏంటంటే నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాని తగ్గట్టుగానే లైక్ అంటే ఈ క్యారెక్టరైజేషన్కి అదే చెప్పి ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు అంజి గారి క్యారెక్టర్ ఆయన అన్నట్టు ఏంటంటే అసలు ఒక సినిమా క్యారెక్టర్లా కాదు, నిజంగా ఒక పర్సన్ ఏ క్యారెక్టర్ ఆ మాటకి వస్తే ప్రతి క్యారెక్టర్ నిజంగా మనం ఏంటంటే లైవ్లో ఆ సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా చూసాం. సో మీకు ఏంటంటే అక్కడ ఒక అంజీనా ఒక రాజశేఖర్ అని ఎవరో చూడలే, ఆ సర్పంచ్ క్యారెక్టరు, జంపన్న క్యారెక్టరు ఆ పేర్లతోనే. అలాగే ఏంటంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరు నన్ను జంపన్నా అని అంటున్నారు, ఇక నుంచి మీ పేరు చెప్పాలంటే డిఫరెన్స్ రేపొద్దునంటే జంపన్న అని వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్గా ఏంటంటే మనకి స్క్రీన్ నేమ్స్ కొన్ని విత్ మూవీస్ వస్తాయి. ఇప్పుడు సాక్షి రంగారు, సుబ్బులేఖ సుధాకర్ గారు ఇలా అని చెప్పని, ఇక్కడ క్యారెక్టర్ నేమ్తో మొదలైంది. అండ్ హానెస్ట్లీ నేను ప్రౌడ్ ఫీలింగ్ క్యారెక్టర్ నేమ్తో స్టార్ట్ అయింది నాదే సుబ్బులేఖ. ఇప్పుడు అలాగే జంపన్ క్యారెక్టర్ ఈ ట్రెండ్ మొదలవుతుంది, క్యారెక్టర్ పేర్లే స్క్రీన్ నేమ్లు అయిపోతాయి ఇంకా అలా. సో అలాగే ఇదైంది. సో అలా ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ఏంటంటే చెప్పారు ఇందాక మనకి ఏంటంటే ప్రాపర్ విలేజ్లో మొత్తం ఏంటంటే లైవ్ లొకేషన్స్లో అన్ని చేయడం జరిగిందండి. సో సిద్దిపేట సరౌండింగ్ ఏరియాస్లో మ్యాక్సిమం విలేజెస్ ప్రాపర్ రా నేటివ్ విలేజ్ అని చేయడం జరిగింది. అండ్ దాని తగ్గట్టుగా ఏంటంటే అక్కడ సరౌండింగ్ పీపుల్ కూడా చాలా మంది మనకు సపోర్ట్ చేయడం జరిగింది ప్రాపర్గా. అంటే మనకి ఏంటంటే ఒక మెయిన్ ప్రైమరీ క్యారెక్టర్సే కాకుండా మీ నేటివ్ ఎక్కడ అసలు అంటే తెలంగాణ స్లాగ్ ని బాగా మీరు నాది పర్సనల్గా ఐమ్ ఫ్రమ్ రాజమేంద్రవరం అందరం. బట్ కీపింగ్ దట్ ఎసైడ్ నేను ఏంటంటే లాంగ్ బ్యాక్ నేను అంటే ఐటీ నుంచి నేను యాక్చువల్గా మూవ్ అయిన మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసి నేను దీంట్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇండస్ట్రీలోకి. సో కీపింగ్ ఎసైడ్ రీజనల్ ఫీలింగ్ అంటే ఇండస్ట్రీకి మీరు వచ్చి నేను 2015లో నేను స్టార్ట్ చేశాను. అప్పుడే జాబ్ క్విట్ చేసి రావడం జరిగింది. నా ఫస్ట్ ప్రాజెక్ట్ కిక్ అంటే పెద్ద ప్రాజెక్ట్ వచ్చి కిక్ 2 సురేందర్ రెడ్డి గారిది. అది ఆల్మోస్ట్ 75 days షూట్ చేసాం, డిఫరెంట్ లొకేషన్స్. మన ఏంటది జైసల్మేర్ మన బార్డర్, పాకిస్తాన్ ఇండియా బార్డర్ అక్కడ చేసాము. తర్వాత ఇక్కడ రాజేంద్ర నగర్లో సెట్ వేసారు, అది చేసాం. తర్వాత ఏంటంటే మన హంపి వెళ్ళడం. సో 75 నాకు అది స్ట్రాంగ్ ఫౌండేషన్. అంటే ఇంత లైక్ అంటే మీరు ఇప్పుడు చూస్తారు ఎక్రాస్ అంటే విలేజర్స్ ఉంటారు, ఒక 40 members దాంట్లో మొత్తం ఉంటాము. ఆ సినిమా నాకు ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ 40 members ట్రావెల్ అవ్వడం. ఇప్పుడు ఇక్కడ జరిగింది అనుకోండి షూటింగ్, వాళ్ళు ఎప్పుడు 6 o'clock ప్యాక్ అయితే వెళ్ళిపోతాం. అది అవుట్డోర్లో ఉన్నప్పుడు ఏముందంటే అందరూ ఒకే చోట అకామిడేషన్లో ఉంటారు, బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ రైట్ నో వీ హ్యావ్ అప్పుడు కిక్ 2లో వాట్సాప్ చేసిన గ్రూప్ ఇప్పటికీ అందరూ యాక్టివ్గా ఉంటాం, అందరూ అన్ని షేర్ చేసుకుంటాం, ప్రతి ఒక్కరు మెమరీ సక్సెస్ అని చేస్తాం. అది చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఒక 30-35 days ఒకే ఊర్లో చేసినాం కదా. ఎక్కడ అసలు అంటే ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ సార్? అది ఎక్కడ అంటే కరీంనగర్ దగ్గర మల్లాపూర్లో చేశాం. మొత్తం ఆ ఊరు అంటే సెట్ లేకుండా ప్రాపర్ గా అదేంటంటే ప్రొడ్యూసర్ గారి ఊరు అది, లత వాళ్ళ ఊరే. సో అక్కడ ఏంటంటే ఆ లైన్ లొకేషన్స్ లో ఉండడం కూడా మాక్సిమం ఏంటంటే ఫుడ్ మొత్తం అక్కడే ఆ విలేజెస్ లోనే, ఆ హౌసెస్ లోనే ఉన్నాం. మీరు సహజంగా ఉండే నేషనల్ వచ్చే ఫుడ్ కూడా తీసుకున్నారేమో. వాళ్ళ ఇంట్లో ఫుడ్ వాళ్ళ అమ్మగారు ఉండేవారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అమ్మగారు ఉండేవారు, మాకు అందరికి మాక్సిమం చేస్తారు. వాళ్ళు మాక్సిమం అక్కడే జరిగిందండి. అసలు ఏంటంటే సినిమాటిక్ అంబియన్స్ లో, సినిమాటిక్ సర్కమ్స్టెన్సెస్ ఊర్లో ఉండి ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో డైలాగ్ చెప్తే సరేలే ఇట్లా చెప్పాలని చెప్పేసి వచ్చినాం కానీ యాక్టింగ్ చేయలే. అదే అంటే మాకు అంటే అది అందులో వెళ్ళిపోయినాం, ఊర్లోకి వెళ్ళిపోయినాం. ఇంకోటి ఏంటంటే 5-6 రోజుల తర్వాత ఊర్లో వాళ్ళు కూడా జంపన్నా ఇప్పుడు కూడా మిమ్మల్ని అట్లానే అనిపిస్తుంది మాకు. సాయంత్రం కాగానే జంపన్నా కలదాతావా. సో అలా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎప్పుడు ఏంటంటే అక్కడ ఆర్టిస్ట్గా కానీ ఎక్కడ అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ కొత్తగా ఎక్విప్మెంట్ ఉంది అంతే, కెమెరాస్ లైట్స్ ఉన్నాయి తప్పితే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే క్యారెక్టర్స్ పరంగా, ఆర్టిస్టుల పరంగా వాళ్ళు ఒక కామన్ వాళ్ళ విలేజర్స్ లాగే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో మీరు చూస్తే మన ఇక్కడ నుంచి వెళ్ళిన, హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు ఉంటే వెనకాల అంబియన్స్ కావాల్సిన క్రౌడ్ అంతా మరి అక్కడ లోకల్ ఊరోళ్ళే, మొత్తం ఊరోళ్ళే అందరూ ప్రాపర్ గా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారు ఎట్టుంటే తెలుసా,
ఆ రోడ్డు మీద పోతుంటే పిలిచారు. ఒకసారి ఇట్రా ఈ డైలాగ్ చెప్పు, ఏం కాదు నువ్వు ఎట్టుండే ఎట్టొస్తాడో చెప్పు. ఆయన కూడా న్యాచురల్గా చేయించుకున్నారు. న్యాచురల్గానే ఇప్పుడు ఆయన ఎంత న్యాచురల్గా చెప్తే అంత న్యాచురల్గా వస్తుంది. నువ్వు ఎలా చెప్తావు అట్లా చెప్పు. అంటే న్యాచురల్ కాదు, మనం ఆర్గానిక్ అని వాడదాం అసలు యాక్చువల్గా ఆర్గానిక్గానే. సో అంతా జరిగిపోయింది. అసలు మీరు అసలు ఎక్కడ ప్రాబ్లం నుంచి వచ్చి అంటే తెలంగాణ స్లాంగ్ మాత్రం అసలు కిరాక్ చేశారనమాట. సో ఆ ఇంపాక్ట్ అనేది మాకు కనిపిస్తుంది. నాది గద్వాల్. ఓకే. నా సొంతూరు గద్వాల్. అక్కడ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారంటే ఇండస్ట్రీకి 2006లో వచ్చిన. అదే ఇందాక చెప్తున్నారు ఆయన కూడా. అవును 2006లో వచ్చిన తర్వాత థియేటర్ జాయిన్ అయినా. అంటే ఇండస్ట్రీకి వచ్చి కొంచెం ప్రయత్నాలు చేసిన. నాకు ఇక్కడ బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. యాక్టింగ్ గురించి కూడా నాకు తెలియదు అప్పట్లో. ఓకే. ఇంతవరకు మూవీస్ ఇప్పుడు కూడా తెలుసు అని అనుకోను, నేర్చుకుంటున్నా. ఓకే. కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదండి, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయారు మీరు. ఒక జంపన్నగా మీరు ఇంకా మిమ్మల్ని మీ పేరు మర్చిపోవాలి మీరు నాకు తెలిసి. సో జంపన్ గారు ఇంకా ఎక్కడి నుంచి వచ్చినా ఆ జంపన్ గారు బాగున్నారని చెప్పేసి అంటారు ఇంకా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అట్లా థియేటర్ చేసి చాలా కాలం సినిమాల్లో చేసిన, కొన్ని ఎపిసోడ్లు జబర్దస్తులు కూడా చేసిన. అట్లా చాలా సంవత్సరాల నుంచి. నా ఫస్ట్ సినిమా ఏంటంటే మహాత్మలో అట్లా చిన్న క్యారెక్టర్ చేస్తా. అప్పటి నుంచి చాలా సినిమాలు చేస్తూ ఉన్నా. రీసెంట్గా స్కై ల్యాబ్ వచ్చింది ఈ మధ్య. అంటే బలగంలో అక్కడ నుంచి నా బలం స్టార్ట్ అయింది అనుకోవాలి. నిజంగా బలంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచే బలమైన ఒకటి బలం వచ్చినట్టు. బలగం, పరేషాన్ మూవీ, అందులో మంచి క్యారెక్టర్ చేశాను, టైగర్ సీన్ క్యారెక్టర్ని. దాంతో కూడా మంచి పేరు వచ్చింది. ఈ మంత్లోనే ఇంటింటి రామాయణం రిలీజ్ అయింది. అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను, సీనియర్ నరేష్ గారికి తమ్ముడు క్యారెక్టర్. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇంటింటి రామాయణం. ఇంకెట్లాగా మన భీమదేవరపల్లి బ్రాంచ్ కాబట్టి ఎస్ అండి. మళ్ళీ మనం సినిమాకి వద్దాం. అంటే సినిమా షూట్ చేసినప్పుడు అంటే కొన్ని సీన్స్ మనకి ఇందాక మనం మాట్లాడుకుంటే పాజిటివ్ వైబ్తోనే మొత్తం ఆర్గానిక్గానే మీకు అనిపించేసింది. అంటే ఒక సీన్ చేసేటప్పుడు ఇది చాలా కష్టంగా అనిపించిన సీన్ కానీ లేకపోతే ఫన్నీగా అనిపించిన రెండు సీన్స్ చెప్పాలంటే ఇందులో సినిమాలో మనకి ఏ సీన్ చెప్తారు? అంటే నేను చేస్తున్నప్పుడు ఈ సీన్ చాలా ఎక్కువ సార్లు టేకులు తీసుకోవాల్సి వచ్చింది, చాలా కష్టంగా అనిపించే సీన్ ఏమన్నా గుర్తేం రావట్లేదు. అలాంటి సీన్లు లేవు అట్లా. మీకు ఒకటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అది ఎందుకు అలా లేవు గుర్తులేవు అని అంటే అలా జరగలేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు రమేష్ చెప్పల్ గారు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఇప్పుడు రమేష్ చెప్పాలి డైరెక్టర్ గారిని బీయింగ్ డైరెక్టర్ అంటే ఫ్రీ ఫ్లో ఇచ్చేస్తారు, కంటెంట్ చెప్పి దీని మీద అంటే రిఫరెన్స్కి ఒక డైలాగ్ ఇస్తారు. బట్ ఏంటంటే ఆ డైలాగే మనం చెప్పాలని కాకుండా మనకు ఆ ఫ్రీ ఫ్లో ఉంటుంది, మనం ఓన్ చేసుకుని ఆ ఫ్రీడమ్ ఉంటుంది మనకి. సో దాని మీద ఏముందంటే మీరు ఒక కంటెంట్ బేస్ మీద వెళ్ళిపోయి మీరు ఎప్పుడైతే మీరు ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైతే చెప్పారో డైలాగ్ డెలివరీ చెప్పారో మీకు ఎక్కడ తడబదే ఉండదు, వెరీ న్యాచురల్గా ఆర్గానిక్గా వస్తుంది. ఇప్పుడు సో అలా చెప్పే క్రైమ్లో అంటే మీరు కొన్ని డైలాగ్స్ యాడ్ చేసుకోవాలంటే సేమ్ ఎలా పేపర్లో ఉందో అలాగే కాకుండా అంటే మనకు చెప్పేటప్పుడు కొన్ని డైలాగ్స్ తెలియకుండా ఆర్టిస్ట్కి యాడ్ అయిపోతుంది. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అదే చెప్తాను కదా, చాలా అదే చెప్తున్నాను. అదే మీకు అదే అంటున్నా, డైలాగ్ అనేది జస్ట్ ఫర్ రిఫరెన్స్ అంతే. బ్లా 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 పలానా డైలాగ్ ఇది కంటెంట్ అంతే, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోవడం. బట్ ఒక్కొక్క 2-3 పదాలు ఉంటాయంటే ఎలా ఉంటుందని కొన్ని పదాలు ముందు దాని లీడ్ లీడ్ ఉంటుంది, దాని వరకు ఏంటంటే కనెక్టివిటీ ఉంటాయి. సో అలాంటి స్పెసిఫిక్ గా కొన్ని ఫాలో అవ్వాలి తప్పితే అదర్వైజ్ ఏంటంటే ఎప్పుడైతే ఫ్రీ ఫ్లో వచ్చి కంటెంట్ బేస్ చేసుకొని మీరు చెప్పండి అయినప్పుడు ఏంటంటే ఎక్కడ అంత టైం పడుతుంది. అంటే అన్ని టేకులు తీసుకోవాల్సింది అని అంత సిచ్యువేషన్ అంతే. ఇప్పుడు తను గుర్తులేదు అని అంటే ఆబ్వియస్లీ లేదని పలానా ఇది అలా అని చెప్పి స్ట్రైక్ అవ్వాలి. సో అంటే అక్కడ కష్టపడి ఉంటే ఆ సీన్ చేయడానికి ఆ డైలాగ్ చెప్పడానికి రిపీటెడ్గా 4-5 టేకులు 10 టేకులు కష్టపడి ఉంటే ఖచ్చితంగా గుర్తుండేది. చేసింటే టెక్నికల్ ఆస్పెక్ట్ వల్లనో ఏదో రకంగా 1-2-3 టేకులు తీసుకుంటాం కానీ ఈ సిచ్యువేషన్ రావట్లేదు, ఈ ఎమోషన్ రావట్లేదు, ఈ సీన్ రావట్లేదు, అట్లా డైరెక్టర్ గారు కష్టపడలేదు, మేము కష్టపడలేదు, కొంచెం ఈజీగానే చేసుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే ఎక్కడైనా కొన్ని గ్రూప్ ఉన్నప్పుడు లైక్ కొద్దిగా అడిషనల్ గా టేక్స్ అది కూడా ఏంటంటే వీళ్ళు ఎవరు మన బ్యాక్గ్రౌండ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళ పాపం తెలియకుండా ఏంటంటే జనరల్ గా వాళ్ళకి ఐడియా ఉండదు కదా ఫస్ట్ టైం కెమెరా వైపు చూసేయడం లేకపోతే సీరియస్ ఇమోషనల్ డైలాగ్ అవుతున్నప్పుడు ఏంటంటే వెనకాల నవ్వడం. సో వీటి వల్ల ఏమైనా కొద్దిగా అయ్యి ఉండొచ్చు తప్పితే అదర్వైజ్ అయితే ఆర్టిస్ట్ పరంగా చెప్తాను ఎవరు ఆర్టిస్ట్ అసలు ఏంటంటే అక్కడ యాక్టింగ్ కాదండి, వాళ్ళ లైవ్ అలా ఎదురు వాళ్ళు అలా కనబడ్డారు అంతే. సో ఏంటంటే వాట్ ఎవర్ మన డైలాగ్ ఏదైతే ఆ స్లాంగ్ లో యూస్ చేసి ఆ ఫ్లోలో చెప్పిందే అదే తీసుకున్నారు డైరెక్టర్ గారు. అందులో కంటిన్యూగా 35 days అంటే మన క్యారెక్టర్లో అంటే మన మైండ్లో లేచిన దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ కూర్చుంటుంది అలాగే ఇంకా. సో అలా మీరు సినిమా చేశారు. మొత్తం డైరెక్టర్ గారి విషయానికి వస్తే అంటే రమేష్ చెప్పాలి గారు సెకండ్ ప్రాజెక్ట్ ఆయనది కూడా. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఆయన చేస్తారు ముందు అంటే ఒక స్వచ్ఛంగా ముందు కూర్చొని నవ్వుకుంటా చెప్పారా ఇక ఇట్లుంటుంది సీన్ అని అంటే క్లియర్గా మనకు చెప్తారు ముందే. చెప్పినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆయనతోటి. అంటే హోంవర్క్ ముందు రోజే సీన్ పేపర్ ఇవ్వడం అట్లాంటి
ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆన్ ద స్పాట్ ఇవ్వటం? నేనైతే ముందే అంటే అందరికి ఇచ్చినట్టున్నాడు. నేను కూడా నాకు ముందే స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేసాడు, చదివేసుకో మొత్తం అని. అంటే నేను ఆ క్యారెక్టర్ రీసెర్చ్ చేయడానికి కానీ దానికి కానీ చాలా బాగా ఉపయోగపడే స్క్రిప్ట్ మొత్తం నేను ముందే చదివేసిన, షూటింగ్ పోయికంటే ముందే. నాకు తెలిసి అందరు కూడా అదే ఇచ్చింటాడు అనుకుంటున్నా. తర్వాత చిన్న వర్క్షాప్ కూడా చేసినాం కొంతమంది ఆర్టిస్టులతో, అందరూ అది చేసుకుని దాని తర్వాత ఎట్లా వస్తుంది ఈ ప్రాజెక్టు అంటే ముందు మనం యాక్టింగ్ ఎట్లా ఉంటుంది, కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది, కెమిస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఆర్టిస్టుల మధ్య కోఆర్డినేషన్ ఎట్లా చూసుకొని తర్వాత షూట్కి వెళ్ళినాం. మీరు అంటే మీకు డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే అంటే షూటింగ్ అదే చెప్పాను కదా, వెరీ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. మీకు ఏంటంటే ప్రతిదీ ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తారు ఆర్టిస్ట్కి. మీకు అదే చెప్తాను, ముందు చెప్తారు కంటెంట్ చెప్తే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం అనుకోండి, మేము ఒక సీన్, మేము ఫైట్ చేసే సీన్ ఏదైతే ఉంటుందో, ఒక జస్ట్ చిన్న రగ్ లైక్ ఉంటుంది కదా, దాంట్లో నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఉంటాయి. లైక్ ఒక 5-6 మెంబర్స్ ఆర్టిస్ట్ ఉంటారు. సో ఏంటంటే ముందు కంటెంట్ చెప్పి ఒకసారి సీన్ కొరియోగ్రఫీ చేస్తాం. అంటే కూర్చొని ఏంటంటే ముందు అలా వాటి కెమెరా ముందుకు వెళ్ళే ముందే జస్ట్ మామూలుగా కూర్చొని ఒక్కొక్క లైన్స్ రీడింగ్ ఉంటుంది. ఆ ప్రతి సీన్ ముందు, ఆ సీన్ జరిగే ముందు అది అంటే ఆర్టిస్ట్ మేము అనుకుంటాం ఇది ఒక ఫ్లోలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు 5-6 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఏముందంటే ఎవరెవరిదే అన్నది కూడా మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకసారి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు 2 ఉన్నారు అనుకోండి, అయిన తర్వాత నేను కౌంటర్ చేస్తాను, నాకు ఆయన కౌంటర్ చేస్తారు, అక్కడికి అయిపోతుంది. అంత కష్టం అది. నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నప్పుడు, కాంబినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏముందంటే అది కంపల్సరీ ముందు చేసుకోవాలి. సో అది కంపల్సరీ ముందు చేస్తారు రమేష్ గారు. సో ఆ విధంగా ఏంటంటే ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. డెఫినెట్లీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇది సెకండ్ ప్రాజెక్ట్ అనేది జస్ట్ ఇట్స్ బిగినింగ్. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన చాలా కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ రావడానికి. ఎందుకంటే చాలామంది అని అంటారు, ఈ ఆర్టిస్టులను పెట్టుకుని సినిమా తీయడం ఏంటి, ఆయన మెయిన్ లీడర్ పెట్టుకుని సినిమా తీయడం ఏంటి. సో ఇలాంటి టాక్స్ వచ్చాయి, ఆయనకు వచ్చిండొచ్చు. కానీ ఈ సినిమాని ఒక రూటెడ్ సినిమా, ఒక విలేజ్ సినిమా, ఇలాంటి కథను తీసుకొని నువ్వు ఎంత సాహసం చేయించావు. అలాంటి ఈ సినిమాను మళ్ళీ థియేటర్ దగ్గరకు తీసుకురావడానికి కూడా ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ డెబ్యూ ప్రొడ్యూసరే, వాళ్ళేం ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం దీనికి ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. రాజా నరేంద్ర సార్ కానీ, డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ గారు కానీ, ఇద్దరు కానీ ఫస్ట్ టైం. వాళ్ళు ఒక సినిమాని తీయడమే కష్టం అంటే థియేటర్ దాకా తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చాయి మనకి, మూవీస్కి రావటం, థియేటర్స్కి జనాలు ఇప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేశారు. కరోనా అంతా అయిపోయింది, మర్చిపోయారు. సో అంటే మీరు అన్నట్టు థియేటర్కి రావడం కూడా ఒక రకమైన పెద్ద ప్రయాసం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది థియేటర్ సినిమా, మీరు థియేటర్లోనే చూడండి అని థియేటర్కి తీసుకురావడం గ్రేట్. అది తీసుకొచ్చినాం, జనాలకు నచ్చుతుంది, సక్సెస్ఫుల్గా ఆర్గానిక్గా నడుస్తుంది అనమాట. అంటే మీ క్యారెక్టర్లో ఇంకొకటి అంటే మీ భార్యమనిగా నటించారు. సో ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండేవి, అసలు ఎలా చేసేవారు సెట్స్? బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు కొత్త పోరుడు, రీసెంట్గా పరిశాన్ సినిమా చేసింది. అమ్మాయి కూడా చాలా ఒదిగిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆమె టోన్ డౌన్ మొత్తం మార్చేసిండ్రు డైరెక్టర్. ఆ టోన్ వైట్గా ఉంటే కొత్త బ్లాక్ నా కలర్కి వచ్చేసింది. అంటే నాకు స్కిన్ టోన్ తంది ఏంటంటే ఫెయిర్ గా ఉన్నది ఏమంటే, అంటే మన విలేజ్ లో ఉన్న క్యారెక్టర్ ఫెయిర్ అంటే అంత ఇదిగా ఉండదు కదా. సో ఆ విషయంలో కూడా ఏంటంటే ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది కూడా చాలా చాలా డీటెయిల్డ్ కేర్ తీసుకున్నారు గీత్ గారు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఎలా ఎలా మేకప్ ఉండాలి. ఇప్పుడు అలాగే మన ఈవిడ లత గారు కూడా చేశారు ఆర్టిస్ట్గా, ఆవిడ కూడా డీగ్లామర్ చేయించుకున్నారు, ట్యాన్ చేసుకున్నారు. సో అంటే కరెక్ట్గా ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ పేరు రాణి గౌడ్. సో ఎలా అంటే రాణి గౌడ్ అంటే ఒక కళ్ళు కాంపౌండ్ ఒక ఓనర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో విలేజ్లో ఎలా ఉంటారు, ఒక కళ్ళు అమ్ముకునే ఒక లేడీ ఎలా ఉంటారు, అదే గెటప్లో సారీ ఇది కానీ లేకపోతే లుక్ కానీ అలా చేసుకున్నారు. అలాగే ఒక మిడిల్ క్లాసు ఒక జంపన్న పక్కన ఉండే పేరు ఎలా ఉండాలని చెప్పి అందుకే తనకి ఏంటంటే డీగ్లామర్ చేశారు, ట్యాన్ చేసి డీగ్లామర్ చేశారు. సో అలాగా ఇంకోటి ఏంటంటే మా అమ్మ క్యారెక్టర్ చేసి సమ్మక్క క్యారెక్టర్, ఆమె ఫుల్ లెంత్ క్యారెక్టర్. అసలు ఆమె అకౌంట్లో పడతాను, నేను వాడుకుంటాను అక్కడ నుంచి. కానీ ఆమె ఏదో చిన్న చిన్న యూట్యూబ్లో చేసింది కానీ ఆమె ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ కాదు. కానీ ఆమె కూడా అద్భుతంగా చేసింది. అంటే మొత్తానికి సినిమా డైరెక్టర్ కొత్త కొత్త వాళ్ళు తీసుకొచ్చి ఒక కొత్త విజన్తో ఒక కొత్త సక్సెస్ని ఇచ్చారనమాట. నిజం చెప్పాలంటే కొత్త చాలా మంది ఇప్పుడు బలగంలో చేసిన సుధాకర్ రెడ్డి గారు కానీ, దీంట్లో అందులో ఏడిపిస్తే ఇందులో ఫుల్ నవ్విస్తాడు ఆ సార్ కానీ, ఈ సీనియారిటీ మాకు చాలా ఉపయోగపడ్డది. మనం మాట్లాడదాం, మాకు చాలా ఉపయోగపడ్డది. ఆయన సీన్ కాంబినేషన్లో మీరు చేసేటప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు ఇక్కడ కలిసే కూర్చున్నారు, ఆ సెట్లో ఎలా ఉండేవారు మాకు ఒకసారి? సెటిల్ అయితే సర్పంచ్ అనేసరికి ఆయన ఫిజిక్స్ చూసేసరికి భయమైంది నాకు. నేను నిజంగా సర్పంచ్ లేకున్నాడు ఏందని. ఇప్పుడు మాకు కూడా అలానే అనిపిస్తున్నారు.
సో అంటే డే వన్ అంటే ఇప్పుడు నాకు పేరు విన్నాను కానీ ఫస్ట్ మేము పర్సనల్ గా కలిసింది అదే డే వన్ సెట్ లో కలిసాము. ఫస్ట్ సీన్ ఏంటి సార్? ఫస్ట్ సీన్ అంటే ఫస్ట్ మీరు సీన్ అదే కలిసినప్పుడు చెప్పాను, ఏదైతే ఫైటింగ్ సీన్ ఉందో అదే ఫస్ట్ సీన్. ఆ సీన్ లోనే అంతా నేనా. సో అలాగా తర్వాత ఇంకా అంటే ఒకసారి పరిచయం అయిన తర్వాత అండ్ తనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, థియేటర్ బ్యాక్గ్రౌండ్ అలాగా. సో ఆటోమేటిక్ గా ఫస్ట్ టైం ఎక్కడైనా ఉంటదండి. డే వన్ ఎప్పుడు ఉందంటే హలో హలో సార్ అంటే ఆ పరిచయం ఉండదు కదా. సో ఒకసారి సీన్ చేస్తాం అనుకోండి ఏదైతే అది ఉందో పోతుంది మధ్యలో, ఏమాత్రం నేను కొత్త పాత క్లియర్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకేంటంటే ప్రాపర్ గా చేసుకుంటాను సీన్స్ అనేది. బట్ ఏదేమైనా ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టు ఫ్రేమ్ చేసి ఇలా కొత్త ఆర్టిస్టులను తీసుకొచ్చి చేయడం అనేది ఒక మేజర్ ఛాలెంజ్ అండి. అది అంటే ప్రతి ఒక్కరూ ఒక పిల్లర్స్ లాగా ఉంచండి దీన్ని సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకొచ్చారు. నేను చెప్తాను కదా, మనకు యాక్చువల్గా ఏంటంటే ఆన్ ద స్క్రీన్ 4 ఉంటే మెయిన్ లీడ్స్, బిహైండ్ ద స్క్రీన్ ఏంటంటే కథ అండి, ఇంకా ఉన్న లీడ్స్ కథ, డైరెక్టర్ గారు, తర్వాత ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు ప్రొడ్యూసర్స్, తర్వాత ఇంకా యాడ్ చేసిన ప్రాజెక్ట్కి మ్యూజిక్ అండి. సో మీకు ఈ సినిమాను ఒక రేంజ్ వరకు తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఆర్టిస్టులని కొత్త వాళ్ళందరి చేత వాడారు, అసలు యాక్టింగ్ కూడా తెలియని ఊరోళ్ళ చేత కూడా చిన్న చిన్న డైలాగులు చెప్పించారు, గ్రౌండ్లో ఏంటంటే చేశారు. ఫస్ట్లో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా డే బై డే అర్థం చేసుకుని వాళ్ళు కూడా ప్రాపర్గా సపోర్ట్ చేశారు. అందరూ మీ గ్యాప్ పలానా టైం రండి ఆ టైం వచ్చేవారు వాళ్ళు, అంటే అంత ప్రెషర్ పెట్టకుండా చేశారు. అండ్ ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఊరే కాబట్టి మన అమ్మాయి మన ఊర్లో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేయాలని ఆ ఫీలింగ్తో కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. ప్రతి డీటెయిల్ లొకేషన్స్ ఎక్కడైనా మనకి ఎక్కడైనా మీరు అడిగారు సెట్ వేసారని, ఎక్కడైనా సెట్ వేస్తే ఎంత ఖర్చు మనకి ఆబ్వియస్గా తెలుసు. బట్ అలాంటి లొకేషన్స్ అన్ని ప్రాపర్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు సర్పంచ్ హౌస్ ఉందనుకోండి, అదొక ప్రాపర్ మీకు ఒక ట్రాక్టరు, బియ్యం బస్తాలు, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ అంబియన్స్ ఉంటుంది కదా. అలాగే సర్పంచ్ హౌస్. సో అలాగే అంటే అలాగే ప్రాపర్ గా ఇప్పుడు వీళ్ళుంది ఒక కళ్ళు కాంపౌండ్ సెటప్ ఉందంటే ఆ ప్రాపర్ గా వెళ్ళి వాళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళ హౌస్ ఉంది, సెట్ ఏం లేదు. ఒక రచ్చబండ సీన్ ఉంది, చెట్టు కింద ఎక్కడ మరి చెట్టు ఏదో ఉంది అక్కడ ఉంటది. బేసిక్ గా ఆ లైవ్ లొకేషన్ లోనే చేసాం. సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఇంకో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి మ్యూజిక్. చరణ్ అర్జున్ అసలు చరణ్ అర్జున్ అన్న దీనికి మ్యూజిక్ మామూలుగా లేదు, అల్టిమేట్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా ఆయన ఇన్పుట్స్ కూడా సినిమాకి. అశోక్ తేజ గారు రాసినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు రాసిన సాంగ్ కూడా చాలా అంటే మనసును పిండేసేలాగా అనిపిస్తుంది. ఆ లిరిక్స్కి ఆయన ఇచ్చిన బాణీలకి చాలా నేలమైపోయే సాంగ్ అది చాలా చాలా మందికి వెళ్ళిపోయింది. మ్యూజిక్ కూడా చాలా మందికి ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే చాలా మంది ఎమోషనల్ గురవుతున్నారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ కూడా అల్టిమేట్. ఈ సినిమాకి చాలా మంది రివ్యూ రైటర్లు కూడా రాశారనమాట. ఎస్, అండ్ ప్రత్యేకంగా ఆయన ఆల్బమ్తో, ప్రైవేట్ ఆల్బమ్స్తో చాలా నువ్వో రాయి నేనో శిల్పి ఇలాంటి సాంగ్స్ ఆయన ఛానల్లోకి వెళ్ళిపోయారు చాలా వరకు, కొన్ని సినిమాలు రాసినప్పటికీ కూడా. అండ్ ఆయన ఒక రైటర్గా ఉంటూ మ్యూజిక్ డైరెక్ట్ చేయడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది అనుకోవచ్చు. అవును, ఈ సినిమాకి నిజంగా చాలా ప్లస్ చరణ్ అర్జున్ మ్యూజిక్. ఇప్పుడు అదే ఒక మూవీ మనం చూడాలంటే ఏదో ఒక ఎలిమెంట్ వర్కౌట్ అవ్వాలి. అంటే ఒక ఆడియన్ని మనం థియేటర్ రప్పించాలంటే ఇప్పుడు ఎవరిని క్యాస్ట్ చూసి అంటే ఎవరైతే మన ప్రైమరీ క్యాస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని చూసి టికెట్లు తెగే ఫేసెస్ అయితే కాదు, అందరూ కొత్త వాళ్ళు కాబట్టి. సో ఏదో ఒక పాయింట్ యాడ్ అవ్వాలి. ఆ పాయింట్ యాడ్ అవ్వడానికి డెఫినెట్లీ అక్కడ మ్యూజిక్ మనకు వర్కౌట్ అయింది. మ్యూజిక్ అంత ప్రాపర్గా ఉండడం వల్ల ముందు ఏంటంటే ప్రాపర్గా ఆదిత్య మ్యూజిక్లో లాంచ్ అయింది. అండ్ అదే చెప్తాను కదా, అందరికందరూ ఒక్కొక్క పిల్లర్ల నుంచి చేశారండి. డైరెక్టర్గా తన జాబ్ ఏంటంటే ఇలాంటి ఆర్టిస్టులని, కొత్త ఆర్టిస్టులు అందరినీ చేసి ఒక వరకు తీసుకొచ్చారు అవుట్పుట్ని. దాన్ని రీచ్ చేయాలి జనాల వరకు అని అంటే డెఫినెట్లీ మన చరణ్ గారి మ్యూజిక్ చాలా యాడ్ అయింది. అండ్ దాన్ని థియేటర్ వరకు రావాలని అంటే మామూలు థింగ్ కదండి. ప్రొడ్యూసర్స్ పడిన వెనకాలంటే ఇప్పుడు అంటే ఒక ప్రొడక్షన్ చేయడమే మేజర్ ఛాలెంజ్ అని అంటే దాన్ని ఇంత రీచ్ చేసి ఇంత ప్రమోషన్స్ మామూలుగా చేయలేదు. ఒక ఎట్ పార్ విత్ ప్రాపర్ బడ్జెట్ ఉన్న సినిమా లెవెల్ కానీ ప్రమోషన్స్ అని చేశారు. థియేటర్ రిలీజ్ మామూలు విషయం కాదండి. ఈ రోజుల్లో థియేటర్ దొరకడం అన్నది అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్ మీరు చూస్తే మ్యాక్సిమం మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, అలాగే ఊళ్ళలో కూడా ఉన్నాయి. మీకు ఇలాంటివి రావడం కూడా మీకు ఏంటంటే చాలా చాలా గ్రేట్ అండి అలా రావడం. సో దానికి మామూలు ఎఫర్ట్స్ పెట్టలేదు. అండ్ తర్వాత మీరు ప్రొడ్యూసర్స్ డెబ్యూ ప్రాజెక్ట్స్ అంటున్నాం కదా, వాళ్ళంతా అంటే మీకు ఏదో ఉండి కొంతమంది సినిమాలు ఎలా తీస్తుంటారంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా తీద్దామని ఒక ఏంటది ఒక లైక్ ఒక టైం పాస్గా తీద్దాము మన దగ్గర డబ్బులు తీసేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది చేస్తారు. కొంతమంది ఏంటంటే సరే చూద్దాం అంటే, కొంతమంది ఏంటంటే
ఎక్కడో పైన మన ఏంటది తరతరాలుగా ఉన్న ఆస్తిని తీసి చేస్తారు. బట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళంత సౌండ్ కూడా కాదు, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ కూడా కాదు, బట్ ఏంటంటే కథని నమ్మి మన ఒక లోకల్ కథ దాన్ని నమ్మి ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అనేది ఏంటంటే ఏదో మామూలుగా తీసేసేమో పక్కన పెట్టేసాను క్వశ్చన్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి నిజంగా డెడికేటెడ్గా చేశారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కథను నమ్మాలి, కొత్త వాళ్ళని తీసుకొని డైరెక్టర్ని కొత్త వాళ్ళని తీసుకొని ఇలాంటి కథని నమ్మి చెప్పలేం ఎలా రెస్పాన్స్ ఏంటంటే కథనే నిజంగా జనాలకు కావాల్సింది కథనే, వాళ్ళకి నచ్చాల్సింది కథనే. ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నా కథ బాగాలేకుంటే సినిమా బాగాలేదని వచ్చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే మా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎందుకు ఇంత ధైర్యాన్ని ఇంత సాహసాన్ని చేశారంటే కథ మీద ఉన్న వాళ్ళకి నమ్మకం, ఖచ్చితంగా కథాబలం. అంటే మా సినిమా కథనే బలం, కథ బలం. ఆ కథలో ఉన్న మీరు కూడా మాకు బలం నిజంగా చాలా. ఇప్పుడు ఆడియన్స్కి తెలుస్తుంది ఎవరు బలము అని. అంటే అందులో అంత ఉంది కాబట్టి మీరు చేయడానికి కూడా స్కోప్ ఉంది నిజంగా. ఒక ప్రొడ్యూసర్ డెసిషన్ తీసుకోవడానికి కాదు కదండి, తర్వాత ఆర్టిస్టులు ఎలా పర్ఫామ్ చేశారో వాళ్ళు అంటే ముందే అనలైజ్ చేయలేదు, తర్వాత కదా అవుట్పుట్, అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అనలైజ్ చేస్తారు. అంటే ఈ ముందు జరిగిన పూర్వాపరం ఏం జరిగింది, ఎంత స్ట్రగుల్ అయింది అనేది, సో అది మా వరకు తెలియదు, మీకే తెలుసు. అది చాలా చాలా రిస్క్ డెసిషన్ అండి. ఇలాంటి కంటెంట్ టేకప్ చేసి అందుకు డెబ్యూ డైరెక్టర్ డెబ్యూ ప్రొడ్యూసర్స్ మిగతా క్యాస్ట్ అంతా డెబ్యూ క్యాస్ట్ తో చేయడం అనేది మామూలు రిస్క్ కాదు. సో అలా కష్టపడ్డారు. ఏదైనా ఏంటంటే ఒకటి తర్వాత ఏంటంటే ఏది సిన్సియర్గా డెడికేట్గా చేస్తే దాని తగ్గట్టుగా రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి. అంటే మన బ్రాంచ్ ఎలా ఉంది తెలియదు కానీ మీరు అన్నట్టు బ్రాండ్ కూడా పడింది, సో అలా సక్సెస్ అయిందనమాట. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? సినిమా సక్సెస్లో ఉన్నారు, ఈ సక్సెస్లో ఉంటేనే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, మనకి ఏం జరుగుతున్నాయి? అంటే మేము పర్సనల్గా యాక్ట్ చేసినామండి, నావి అవుతున్నాయండి. అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేజర్ అయితే పుష్ప 2 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ పుష్ప 2 జరుగుతున్న షూటింగ్. తర్వాత హరోమ్ హరౌట్ జరుగుతుంది మన ఎవరిది, సుధీర్ బాబు గారిది. అలాగే సందీప్ కిషన్ గారిది ఊరు పేరు బైరోక్ అన్నది ఒకటి అవుతుంది. అలాగే కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత నేను అంటే లైక్ మా ఫ్రెండ్స్ మేము ఓన్ ప్రొడక్షన్ చేసింది రుద్రమామపురం అని చెప్పి, అది కూడా ఇలాంటి ఒక ప్రాపర్ విలేజ్ కల్ట్ మూవీ అనమాట. అది కూడా రిలీజ్ అంటే ఫిషర్మ్యాన్ బ్యాక్డ్రాప్లో అనమాట. అది అజయ్ ఘోష్ గారు నేను లీడ్ క్యారెక్టర్స్ చేసామండి. అది ఇన్సిడెంట్లీ రేపు July 6th హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇట్స్ ప్యూర్లీ డిజిటల్, అంటే థియేటర్ అనే కాన్సెప్ట్ ముందు నుంచి అనుకోలేదు. ఇట్స్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది అది. సో ఇంకా చాలా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రజెంట్ షూటింగ్స్ కూడా ఏంటంటే ఇంకొక తమిళ్, నాకు దసరా తర్వాత బాగా వర్కౌట్ అయిందండి. నాకు దసరా క్యారెక్టర్గా చూసి బాగా నాకు ఇదైంది. అంటే రగ్గడ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు సర్పంచ్ కూడా తీసుకోవడానికి సెట్ అయ్యేలాగా అదే. ఇప్పుడు అంటే మీకు ఇది ఇప్పుడు మీకు సర్పంచ్ క్యారెక్టర్ ఏంటంటే మీకు సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్, అంటే మీకు బయటికి తెలియకుండా ఉండే లోపల నెగిటివ్ ఫ్యాక్టర్తో ఉంటాడు, బయటకి ఏంటంటే అంతా ఏంటంటే హుందాగా ఉండే ఒక సర్పంచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట అది. ఎందుకంటే తన క్యారెక్టర్ ఏంటంటే ఉన్న కమ్యూనిటీని ఒక చేసుకొని ఓట్ బ్యాంక్ కోసం యూటిలైజ్ చేసుకున్న ఓట్ బ్యాంక్ గేమ్ అంతే అది ఈ క్యారెక్టర్కి. సో అలాగా నాకు ఈ దసరా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక రగ్గడ్. అంటే మీరు చాలామంది ఏంటి అదేంటి సార్ ఇప్పుడు అంటే ఒక పోలీస్ అనేది క్లీన్ షేవ్తో ఉండాలి కదా. నాకు ఇది నేను ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఇదే అటైర్ అన్న అసలు మార్చిలా చాలా వస్తాయి ఆఫర్స్ అడుగుతారు క్లీన్ షేవ్ కావాలని. బట్ ఏంటంటే కంటిన్యూటీ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల ఇంక ఇదే ప్యాటర్న్తో కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. అసలు పోలీస్ అడిగారు కదా, అక్కడ ఏమైనా అడుగుతాయి, అక్కడ కూడా లేదు. శ్రీకాంత్ గారు ఏమన్నారంటే నాకు ఇదే లుక్ కావాలండి. ఎందుకంటే ఆ స్టోరీ సమ్ టైమ్ బ్యాక్ పీరియాడిక్ కదా, 85 అప్పట్లో ఏంటంటే విలేజెస్లో ఉండే పోలీసులు అంటే అసలు అలా రగ్గడ్గానే ఉండేవారు. మనకి జనరల్గా ఏముందంటే క్లీన్ షేవ్ అనుకుంటారని. సో అది నాకు బాగా ఆడే ఒక తమిళ్ అండ్ కన్నడ ప్రాజెక్ట్స్ కూడా నేను మెయిన్ నెగిటివ్ లీడ్ చేస్తున్నాను. సో అలా జరుగుతున్నాయి, ఇంకా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అలా అవుతున్నాయి. జంపన్ గారు ఏం చెప్పండి, మీ పేరు ఇంకా అంజీ అని మర్చిపోయాను. జంపన్ గారు ఏంటి అసలు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే? మంచి అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఉన్నాయి. అంటే ఒక రిలీజ్కి రెడీ అయితే రామన్న యూత్ అనే ఒక సినిమా వస్తుంది, ఇంకా చేస్తున్నాయి. ఇప్పుడు షూటింగ్లో ఉన్నాయి, 4-5 ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా ప్రేక్షకులకి ఒక సక్సెస్లో అంటే ఆర్గానిక్ సక్సెస్లో ఉన్నారు. అండ్ జంపన్ గారు ఏం చెప్తారో మీరు చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పేస్తే ప్రేక్షకులకి. సినిమా బాగుంది, ఆడియన్స్ సక్సెస్ చేశారు. మిగతా వాళ్ళు సినిమా చూడకుంటే సినిమా ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. యా, సో ఇది యాక్చువల్గా మనకి 23rd రిలీజ్ అయిందండి. టుడే ఇస్ ద సెకండ్ డే.
సో చాలా థియేటర్స్లో ఉన్నాయి, బుక్ మై షోలో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి కంటెంట్ ఉన్న మావి ఇప్పుడు ఇదే ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమాని మీరు ఎంకరేజ్ చేసి సక్సెస్ చేస్తే వీళ్ళు కంటిన్యూస్లీ ఫర్దర్గా మూవీస్ తీస్తారు. అలాగే మిగతా వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారు. అంటే బయట చాలామంది సినిమా ఇండస్ట్రీ ఒక గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ తెలియక రాలేరు. తెలియక తర్వాత ఏంటంటే సినిమా అంటే అయ్యి బాబాయ్ డబ్బులు పోగొట్టుకోవడమే అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. కానీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమాలు కూడా వస్తాయి. సో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ప్రాపర్గా థియేటర్లోనే చూడండి. ఇదేంటంటే పెద్ద పెద్ద అంటే లైక్ టికెట్ ప్రైస్ ఏం లేవు, వెరీ రీజనబుల్ నార్మల్ థియేటర్ ప్రైజెస్ ఉన్నాయి. దాన్ని ఎంకరేజ్ చేయండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు 9 ఫ్రైడే రిలీజ్ అయిన ఏవైతే 9 ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాంట్లో భీమదేవరపల్లి బ్రాంచ్కి చాలా మంచి రివ్యూస్, మంచి టాక్, పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఫ్యామిలీతో అందరితో వెళ్ళండి. సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే మన పల్లెటూరు వెళ్ళాము అనే ఒక ఫీల్తో మళ్ళీ తిరిగి వస్తారు. ప్యూర్ అన్ని ఇమోషన్స్ ఉన్నాయి, అన్ని కమర్షియల్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. సో కొత్త వాళ్ళని, కొత్త ప్రొడ్యూసర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి. మరొక సక్సెస్ మీట్లో మళ్ళీ వీలైతే మనం ఇంకో మీటింగ్ కూడా ఖచ్చితంగా పెట్టుకుందాం. మీట్ కాదు, ఏమంటారంటే ఒక ఆర్గానిక్. ఎస్ ఎస్ మీరు అన్నట్టు ఇచ్చి పడేద్దాం ఇంకా. రైట్, ఇది చూసారు కదా భీముడిపల్లి బ్రాంచ్. సో చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి. అంటే ఒక ఫీల్ కలిగిస్తుంది ఖచ్చితంగా. మీరు మూవీకి వెళ్ళేటప్పుడు సినిమా చూసినాను కాదు, మీకు అది ఒక రోజు మొత్తం ఒక సినిమా చూస్తే ఒక డైలాగ్ మనలో మైండ్లో ఉండిపోదు కదా. సో అలా మనల్ని వెంటాడే సినిమా అనమాట. సో అంత ఆర్గానిక్గా తీశారు డైరెక్టర్ అండ్ ఆర్టిస్టులు కూడా అంత బాగా చేశారు. చూడండి, ఆ ఫీల్ పొందాలంటే ఖచ్చితంగా సినిమాను ఆదరించాలి. సో ఖచ్చితంగా చూడాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది భీముడిపల్లి బ్రాంచ్ మూవీతో చిట్ చాట్ అనమాట. సో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.